లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, హాయ్ హలో సలాం నమస్తే. నేను మీ ఆసిఫ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మా హైదరాబాద్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొన్ని మంచి మంచి మెమరీస్తో వీఆర్ లివింగ్ దిస్ ప్లేస్ అండ్ గోయింగ్ బ్యాక్ టు అవర్ ప్లేస్. సో ఈ వీడియో ఏంటంటే వీఆర్ గోయింగ్ బ్యాక్ టు కర్నూల్. సో అదే రికార్డ్ చేయాలనుకుంటున్నాను. నేను చెప్పాను కదా, లైఫ్లో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ, ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాను ఇప్పటి నుంచి. సో దాంట్లో భాగంగానే ఈ వీడియో. టైం ఇప్పుడు మార్నింగ్ 3:10 అవుతుంది. సో పదండి, నాతో పాటే వీడియోలో ఉండండి, చూడండి, ఎంజాయ్ ద వీడియో. ఇక్కడ అదే వీడిयो में बोल अरे वीडियो ये नहीं है वीडियो से बुक कर दे కాచిగూడ స్టేషన్కి అయితే వచ్చేసినాము. ఏంటి వీడు ఎప్పుడు ఈ ఫుడ్ వీడియోసే పెడతారని అనుకోవద్దండి, తప్పదు. ఇంకా రంజాన్ మంత్ కాబట్టి మేము మార్నింగ్ తినాల్సిందే. సో మాకు లక్కీగా జస్ట్ స్టేషన్కి పక్కనే ఉంది చూడండి, పరివార్ ఫుడ్ అని. సో మనకైతే ఇబ్బంది లేదు. ఫస్ట్ అయితే అక్కడ పోయి తినేద్దాము. తిన్న తర్వాత ఈ వీడియో మెయిన్గా ఆల్ అబౌట్ జర్నీ అనమాట. సో లెట్స్ కంటిన్యూ ఇన్ ద బ్లాగ్. ట్రైన్ రెస్టారెంట్ అంట. భోగిలో పోయి తిన్నాం. టికెట్ తీసుకున్నారా? విండో సీట్ దొరికిందండి. క్షమా ఎక్కలేదు, స్టేషన్లోనే మిస్ అయింది ట్రైన్. చిల్లీ చికెన్, అపోలో ఫిష్, చికెన్ కర్రీ, పరోటా. ఆకలి ఏం లేదు, తినాలంటే తినాలి. ఏంటో వీడు ఆకలి లేదని వాంచుతున్నాను అనుకోద్దండి, నిజంగానే ఈసారి లైట్గా తింటున్నా. మనకేంటో ఎక్కడ పోయినా మంచి మంచి రెస్టారెంట్ మాత్రం అనుకోకుండా దొరుకుతుండే. ఇది అస్సలు తెలియదు ఇక్కడ తింటామని. బాగానే ఉంది గైస్. బాగా ఇది కంప్లీట్ అయింది తిన్నాం. అయితే లైట్గా స్వీట్, ఒక స్వీట్ ఫ్రూట్స్ తిన్నాం. మెయిన్ కోర్స్ అంతా అయిపోయింది. ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ అండ్ స్వీట్స్. సాఫ్ట్ డ్రింక్ ఇది వాటర్ మెలన్ జ్యూస్, స్వీట్ వచ్చేసి డబుల్ కా మీఠా. లెట్స్ ఎంజాయ్. ఫ్రెండ్స్, కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. స్టేషన్లోకి ఎంటర్ అవ్వగానే అనౌన్స్మెంట్, లింగంపల్లి MMTS వస్తుంది అనేసి. అది వినంగానే మెమొరీస్ అనమాట. నేను ఇంటర్ చదివేటప్పుడు కూడా ఈ MMTSలో ట్రావెల్ చేసేవాడిని. ఆ మెమొరీస్ అన్నీ ఫ్లాష్ అయ్యాయన్నమాట. ట్రైన్ వచ్చేసింది. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ని లోడ్ చేస్తున్నారు చూడండి. ఒక్కసారి ట్రైన్ బయట నుంచి ఎలా ఉందో జస్ట్ ఒక గ్లింప్స్ లాగా చూపిస్తాను చూడండి.
ఈ ట్రైన్ హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తుంది. నార్మల్లీ వేరే ట్రైన్స్ అయితే ఈ జర్నీ 12 అవర్స్లో కంప్లీట్ చేస్తాయి, బట్ ఇది 8.5 అవర్స్లో కంప్లీట్ చేస్తుంది. ఇది ఫాస్టెస్ట్ ట్రైన్ బిట్వీన్ హైదరాబాద్ టు బెంగళూరు. ఆక్యుపెన్సీ మాత్రం 100% ఉంటుంది. వీక్లో 6 డేస్, వెన్స్డే మాత్రం ఉండదు. ఈ ట్రైన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకని కలుపుతుంది. తెలంగాణలో ఒక స్టాప్, ఆంధ్రాలో 3 స్టాప్స్ అండ్ ఫైనల్ స్టాప్ వచ్చి కర్ణాటక. ఫ్రెండ్స్, ఈరోజు మనం కాచిగూడ నుంచి కర్నూలుకి ట్రావెల్ చేస్తున్నాం. దట్టు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 6 months అయింది, బట్ నేను ట్రావెల్ చేయడం అయితే ఫస్ట్ టైం. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మీకు ఈ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ విత్ ది జర్నీ. భారతీయ రైల్వే మీకు సంతోషకరమైన మరియు సౌకర్యకరమైన ప్రయాణాన్ని కోరుకుంటుంది. ఇన్ ట్రైన్ అనౌన్స్మెంట్స్ కూడా బాగున్నాయి. 4 లాంగ్వేజెస్లో వస్తాయి: ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ కన్నడ. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకసారి లెగ్ రూమ్ ఎలా ఉందో చూడండి. నేను 6 feet టాల్. నేను కూర్చున్న తర్వాత కూడా లెగ్ రూమ్ అయితే చాలా ఉంది. అండ్ ఇవి పైన ర్యాక్స్ చూడండి, లగేజ్ పెట్టుకోవడానికి. ఇది వచ్చి రీడింగ్ ల్యాంప్స్. లగేజ్ అయితే మనకి పెద్ద ట్రాలీస్ కానీ బ్యాగ్స్ కానీ ఈజీగా పడతాయి. జర్నీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి న్యూస్ పేపర్స్ ఇస్తున్నారు. ఇంగ్లీష్ ఇస్తారు, తెలుగు కూడా ఇస్తున్నారు. నేనైతే ఏం చదవట్లేదు అనుకోండి, జస్ట్ వీడియో కోసం ఊరికే పోజ్ ఇస్తున్నాను. తర్వాత వాటర్ బాటిల్స్ కూడా ఇస్తున్నారు. ఇదిగోండి, ఈ వాటర్ బాటిల్ ఇచ్చారు. ఈ వాటర్ బాటిల్ కోసం కూడా స్టోరేజ్ ఉంది. మన ఇది కాళ్ళ దగ్గర ఉంటుంది చూడండి, నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఫుట్ రెస్ట్ ఉంది చూడండి. దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. కొంచెం ఇలా పైకి లేపి కింది కంటే వచ్చేస్తుంది. బాగుంది. రెండు విధాలుగా కన్వీనియంట్గా ఉంది. వందే భారత్లో వైఫై కూడా ఉంది. ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. వైఫై ఆన్ చేయగానే మనకి నెట్వర్క్స్లో వందే భారత్ అని కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేయగానే వెంటనే కనెక్ట్ అయిపోయింది. అసలు ఎక్కువ టైం పట్టలేదు. ఒకటి ఇలా ఇన్ఫోటైన్మెంట్ అని ఓపెన్ అవుతుంది చూడండి. ఇందులో ఆల్రెడీ కొన్ని మూవీస్ ఉన్నాయన్నమాట. వాటి వరకే చూడగలము. ఊరికే ఒకసారి ప్లే చేసి చూద్దాం. ప్లే అయితే అవుతుంది. ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఇంకా మూవీస్ ఉన్నాయి. మూవీస్లో కూడా కొన్ని ప్రీలోడెడ్ మూవీస్ మాత్రమే ఉంటాయి, అన్ని మూవీస్ ఉండవు. అన్నమయ్య అంటే ఇది కూడా ఒకసారి ప్లే చేసి చూద్దాం. బాగానే ఉంది స్పీడ్ అయితే. నార్మల్గా జర్నీలో నేను ఇన్స్టాగ్రామ్ వాడితే కూడా చాలా ఫాస్ట్గానే వస్తుంది. సీట్స్ కింద మొబైల్స్ ఛార్జ్ చేసుకోవడానికి ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అలానే పక్కన యూఎస్బి పోర్ట్స్ కూడా ఉన్నాయి చూడండి. మనకి ట్రైన్లో ఈ విధంగా డిస్ప్లే అవుతుంటుంది. స్పీడ్ చూడండి, మ్యాక్సిమం అయితే 110 వెళ్ళింది స్పీడ్. షమా అయితే టీ తాగుతుంది. టీ తెచ్చి ఇచ్చారు. ఇలా ఫుడ్ ట్రే ఉంటుంది. ఒక బిస్కెట్ అండ్ మసాలా టీ ఇచ్చారు. వీళ్ళు
మిల్క్ ఇచ్చింటే బాగుండేది, జస్ట్ హాట్ వాటర్ ఇచ్చారనమాట. ఆ హాట్ వాటర్లోకి మసాలా టీ పౌడర్ కలిపేసుకొని తాగేయడమే. ఫాస్టింగ్ లేదు కాబట్టి ఫుడ్ ఆఫ్ చేసింది. టీ అయితే టేస్ట్ యావరేజ్గా ఉందంట. టీ తాగడం అయిపోయాక వెంటనే వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోతారు. క్లీన్లీనెస్ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు. వాష్రూమ్స్ వచ్చేసి ఇండియన్ స్టైల్ అండ్ వెస్ట్రన్ స్టైల్ రెండు ఉన్నాయి. వాష్రూమ్ లోపల ఎందుకు చూపించాలా అని చూపించట్లేదు. ఎలా ఉందో చెప్తాను. టిష్యూస్ ఉన్నాయి, ఫాసెట్ ఉంది, హ్యాండ్ వాష్ ఉంది అండ్ డ్రయర్ ఉంది అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మనము కోచ్ లోపలికి వెళ్ళాలంటే ఇలా డోర్ ఉంటుంది, దానికి ఒక బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అయిపోతుంది అండ్ ఒక 5 to 10 సెకండ్స్లో అదే మళ్ళీ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ప్రతి కోచ్లో ఇలా ఒక డిస్ప్లే ఉంటుంది. నెక్స్ట్ స్టాప్ ఏంటి, ఎంత స్పీడ్, దయచేసి ట్రైన్ 4 పూర్తిగా లాంగ్వేజెస్ ఆగిన తర్వాత జాగ్రత్తగా దిగండి. ట్రైన్ మహబూబ్ నగర్ స్టేషన్కి అయితే చేరుకుంది. ఈ ట్రైన్ ఎక్కితే దయచేసి ప్లాట్ఫామ్లో దిగొద్దండి, ఎందుకంటే డోర్స్ ఆటోమేటిక్ డోర్స్ కాబట్టి చాలా ఫాస్ట్గా క్లోజ్ అయిపోతాయి అండ్ ఈవెన్ 1 minute కూడా నిలబడదు ట్రైన్ స్టేషన్లో. విండోకి ఇలా సన్ బ్లైండ్స్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ సన్లైట్ బాగా ఎక్కువగా ఉంటే మనం ఇది యూస్ చేయొచ్చు అనమాట. నార్మలీ వందే భారత్లో 16 కోచెస్ ఉంటాయి, బట్ ఇది మినీ వందే భారత్ కాబట్టి 8 కోచెస్ మాత్రమే ఉన్నాయి. అందులో 7 వచ్చి చైర్ కార్ కోచెస్ అండ్ 1 ఎగ్జిక్యూటివ్ కోచ్. మేము వెళ్తుంది చైర్ కార్ కోచ్. టికెట్ ఫేర్ వచ్చి విత్ ఫుడ్ 800 ప్లస్ ట్యాక్సెస్. ఫుడ్ ఆప్షన్ ఆప్ట్ చేయకపోతే 140 లెస్ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ కోచ్ అయితే ఫేర్ ఆల్మోస్ట్ డబల్ అవుతుంది.
బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్లో ఉప్మా, వడ, చట్నీ, సాంబార్, కర్డ్ అండ్ ఒక కప్ కేక్ ఉంది. దీని టేస్ట్ కూడా యావరేజ్గా ఉందంట. టేస్ట్ ఒక్కటి ఇంప్రూవ్ చేస్తే చాలు. ఈ ట్రైన్లో ఇంకా ఎటువంటి డ్రాబ్యాక్స్ లేవు, అన్నీ చాలా బాగున్నాయి. ఫైనలీ కర్నూలుకి అయితే రీచ్ అయిపోయాము. ఓవరాల్గా ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.